శ్రీరామనవమి అంటే అందరికి గుర్తొచ్చేది భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం. ఈ ఏడాది 6/4/2025 ఆదివారం నాడు శ్రీరామనవమి ఉత్సవాలకు భద్రాచలం వెళ్ళి స్వామివారి కళ్యాణోత్సవంలో అలాగే పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనాలనుకునే ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులకు కొన్ని ముఖ్యమైన సూచనలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. భద్రాచల రాముడి కళ్యాణాన్ని జరిపించదలుచుకున్న భక్తులు ముందుగా ఆన్లైన్లో ఈ టికెట్లని రిజర్వ్ చేసుకోవాలి. వీటిలో ప్రధానంగా 1A కేటగిరీలో ఉభయదాతలు ఈ కేటగిరీలో ముందుగా ఆలయ వెబ్సైట్లో టికెట్ రిజర్వ్ చేసుకోవాలి. దీనికి సంబంధించి సీతారామచంద్ర స్వామి దేవస్థానం యొక్క అఫీషియల్ వెబ్సైట్ని సందర్శించవచ్చు. అలాగే కేటగిరీ 1A, 1B, 1C, 1Dలలో ఈ 2,500 రూపాయల నుంచి ఈ టికెట్స్ అందుబాటులో ఉంటాయి. అంటే 1Bలో 2,500, అలాగే 1Cలో 2,000, 1Dలో 1,000 రూపాయలు చెల్లిస్తే ఈ కళ్యాణోత్సవాల్లో పాల్గొనవచ్చు. అలాగే 1E, 1F కేటగిరీస్లో కూడా 1,000 రూపాయలు చెల్లించి ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనే అవకాశాన్ని దేవస్థానం కల్పిస్తోంది. అలాగే సెక్టర్ 2Aలో 300 రూపాయలు చెల్లించి, అలాగే 2Bలో, 2Cలో, 2D, 2E, 3A, 3B, 3C సెక్షన్స్లో కూడా టికెట్ ధర 300 రూపాయలు నిర్ణయించారు. వీటిని కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. సెక్టర్ 4A, 4B, 4C, 4C, అలాగే 4E, 4F, 4Gలలో 150 రూపాయలతో టికెట్ కొనుగోలు చేసి సీతారామస్వామి వారి కళ్యాణాన్ని వీక్షించవచ్చు. అలాగే శ్రీరామనవమి మర్నాడు శ్రీరామ పట్టాభిషేకాల్లో కూడా వివిధ కేటగిరీల్లో టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో వచ్చారు. ఉభయదాతలుగా 1A సెక్టర్లో 1,500 రూపాయలు చెల్లించి 7/4/2025 పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనవచ్చు. అలాగే 1B కేటగిరీలో 500 రూపాయలు, 1Cలో 100 రూపాయలు, 2Aలో 100 రూపాయల టికెట్లు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీరామ పట్టాభిషేకంలో పాల్గొనవచ్చు. ఇవి కాకుండా శ్రీరామనవమి నాడు 6/4/2025 పట్టాభిషేకానికి ముందు పరోక్ష సేవ టికెట్లు కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో 5,000 అలాగే 1,116 కేటగిరీలో టికెట్లని ముందుగా రిజర్వ్ చేసుకుని ఈ పరోక్ష సేవలో కూడా పాల్గొనే అవకాశాన్ని ఆలయం కల్పిస్తుంది. సీతారామచంద్ర స్వామి దేవస్థానం యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఈ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఈ శ్రీరామనవమి ఉత్సవాలకు ముందుగానే రిజర్వ్ చేసుకుంటే పాల్గొనే అవకాశాన్ని పొందవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.